వెళ్లేదారిలో తలనొప్పి రావడం ఏంటి? లాడ్జిలో స్టే చేస్తుండగా పోలీసులు వచ్చి అంత ఇష్యూ చేయడం ఏంటి? ఇదంతా తలుచుకుంటే ఏదోలా ఉంది. నేను మీ మీద ఉంచిన నమ్మకం, మీ గుణం ఎప్పటికీ అబద్ధం కాకూడదని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను. కానీ జరిగిన వాస్తవం ఏంటో తెలిసే వరకు మీతో నాకు ఈ దూరం తప్పదు. ఇది ఓ ఆడపిల్ల జీవితంతో ముడిపడిన విషయం. భర్త అయినా సరే తప్పు చేస్తే సమర్థించలేను. అలా అని కుటుంబం పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంటే చూస్తూ ఉండలేను. ఏంటండి, ఏమైంది అలా డల్ అయిపోయారు? ఇంకా అక్కడ జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? అయిందేదో అయిపోయింది. ఆలోచిస్తే మాత్రం ఇప్పుడు జరిగేదేముంది? మీరు మంచివారండి. చీమకైనా అన్యాయం చేయని గొప్ప మనసు మీది. అలాంటి మీకు ఏ కష్టం రాదు. వచ్చినా అది మీ ముందు అట్టే 5 నిమిషాలు కూడా నిలబడలేదు. అలా ఉంటుంది మీతో. సరే గాని త్వరగా తల దూకొని రండి, భోజనం చేద్దురు గాని. ఏంటండి? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? లాడ్జ్ గదిలో జరిగింది. అబ్బా, మళ్ళీ అక్కడికి వచ్చారా? టీవీలో ఏం చెప్పారు నాకు అనవసరం అండి. మీ గురించి సౌమ్యనే కదా అందరి ముందు చెప్పింది. ఇంకేం కావాలి? నేను మీ భార్యను. మీరేంటో నాకు తెలుసండి. ఏవండి, ఇక్కడితో దయచేసి ఆ టాపిక్ వదిలేయండి. ప్రశాంతంగా వచ్చి భోజనం చేయండి. మీకు ఇష్టమైన మష్రూమ్ కర్రీ చేశాను. త్వరగా రండి, వేడివేడిగా తిందురుగాని. ఏంటి నాతో నాకీ అంతర్మథనం? దేవుడా! సౌమ్య చెప్పినట్టు ఆమెతో ప్రవర్తించిన తీరును గురించి ఈయనలో ఏమాత్రం గిల్ట్ కనిపించట్లేదు. ఆ విషయం అసలు ఈయనకి తెలీదా? అక్కడ అసలు ఏమై ఉంటుంది?